ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలుత విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. మెగా డిఎస్సీతో పాటు మరో 8,168 ఖాళీలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపైన ఆరా తీస్తున్నారు చంద్రబాబు. కేజీబీవీలో 4,594 కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను అదనంగా సృష్టించే ఛాన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2,962 ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని సీఎంకు వివరించారు అధికారులు. తమ శాఖలో ఇంకా 8,168 ఖాళీలున్నాయని చెప్పగా వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్. రైట్ శ్రావణి, ప్రభుత్వ ఉద్యోగాలను వీలైనన్ని ఎక్కువగా భర్తీ చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీని మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. తొలి సంతకమే మెగా డిఎస్సీకి సంబంధించి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తొలి సంతకం చేసింది. దానికి అనుగుణంగా జీవోలు జారీ చేసింది. సో ఇది ఇక్కడతో ఆపకుండా వీలైనన్ని అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఏ మేరకు ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయొచ్చు అన్న అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లుగా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. నిన్న విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో ఒక సమీక్ష లాంటిది నిర్వహించారు. సో దాంట్లో ఇంకా ప్రస్తుతం డిఎస్సీ నోటిఫికేషన్, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాం. 16,347 ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో ఇవి కాకుండా ఇంకా అదనంగా ఏమన్నా పోస్టులను రిక్రూట్ చేసే అవకాశం ఉంటుందా, కొత్తగా పోస్టులను ఏదన్నా సృష్టించే అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకు అధికారులైతే చంద్రబాబు నాయుడుకి 8,168 పోస్టులని భర్తీ చేయడానికి, ఇంకా అదనంగా భర్తీ చేయడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ మేరకు ఏ సెక్టార్స్ లో ఏ పోస్టుల్లో భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందన్న అంశానికి కూడా సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా 612 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించుకోవచ్చు, దీనికి సంబంధించి పోస్టులను సృష్టించుకోవచ్చు, అదనంగా సృష్టించుకోవచ్చు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడుకి అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2,962 ఎస్జీటీ పోస్టులను కూడా కొత్తగా సృష్టించవచ్చు అనేది ఒక సమాచారం చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ విధంగా గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులని సప్రెస్ చేసింది, రద్దు చేసింది. సో మళ్లీ వాటిని తిరిగి పునరుద్ధరించుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ విధంగా మొత్తం 8,168 పోస్టులని కొత్తగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని చాలా స్పష్టం చేసిన పరిస్థితి సీఎం చంద్రబాబు వైపు నుంచి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక విద్యాశాఖలోనే కాకుండా మిగిలిన శాఖలన్నింటిలో కూడా ఇదే తరహాలో పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని రప్పించుకోవటం, పోస్టులు వేకెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ భర్తీ చేయాల్సిన అవసరం ఉందనేది ప్రయారిటీ వైజ్ గా తీసుకురావాల్సిందిగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారులకు జారీ చేసినట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది. శ్రావణి. రైట్ పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.